అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో చలి చంపేస్తోంది. 3-4 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు వణికిస్తున్నాయి. రానున్న 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ బాంబ్ పేల్చింది. చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇవాళ 13 జిల్లాలకు, సోమవారం 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో టెంపరేచర్స్ దారుణంగా పడిపోతున్నాయి. ఈ సీజన్లో గత 10 ఏళ్ల రికార్డు బద్దలైంది. దీంతో పాటు డిసెంబర్ 2వ వారంలో ఎక్కువ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా ఇదే తొలిసారి. తెలంగాణలో చలి చంపేస్తోంది. 3-4 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు వణికిస్తున్నాయి. రానున్న 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ బాంబ్ పేల్చింది. చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇవాళ 13 జిల్లాలకు, సోమవారం 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో టెంపరేచర్స్ దారుణంగా పడిపోతున్నాయి. ఈ సీజన్లో గత 10 ఏళ్ల రికార్డు బద్దలైంది. దీంతో పాటు డిసెంబర్ 2వ వారంలో ఎక్కువ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా ఇదే తొలిసారి. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. స్పందన, చలి ప్రభావం రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. చలి తగ్గేదే లేదు అంటూ కూడా తన తీవ్రతను అయితే క్రమక్రమంగా పెంచుతుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అయితే చాలా గణనీయంగా పడిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో గతంలో ఎప్పుడూ నమోదు కాని ఉష్ణోగ్రతలు చాలా కనిష్ట స్థాయిలో తెలంగాణలో ప్రస్తుతం నమోదవుతున్నాయి. సో ఎక్కడ చూసినా సరే పల్లె పట్నం అనే తేడా లేకుండా చలి విజృంభణ అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. రోజు రోజుకు కూడా చలి తీవ్రత చాలా పెరిగిపోతుంది. కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా. సో 28 జిల్లాల్లో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలము సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. అంటే 5 డిగ్రీల నుంచి కేవలము 5 డిగ్రీల నుంచి 9 డిగ్రీల మధ్యనే మనకు తెలంగాణలో 28 జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే చలి ప్రభావము ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాబోయే 3 రోజుల పాటు కూడా మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్ జిల్లాలకు ఏకంగా వాతావరణ శాఖ అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాల్లో అయితే మిగతా జిల్లాలతో పోల్చుకుంటే చలి ప్రభావం చాలా భయంకరంగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా అంటే 3 నుంచి 4 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు ఈ జిల్లాలో నమోదు కానున్నాయి. దాంతో పాటు దేశంలో కూడా చలిగాల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతున్న దృష్ట్యా అటు హిమాలయాలకు సమీపంలో ఉన్నటువంటి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని కూడా చలి తీవ్రత అయితే ప్రజలు తీవ్రంగా వణికిస్తుంది. స్పందన, ఈ శీతల వాతావరణం కారణంగా అనేక ప్రాంతాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే చాలా గణనీయంగా తగ్గుతున్నాయి. ఐఎండీ భారత వాతావరణ శాఖ తెలిపినటువంటి వివరాల ప్రకారము ఈ పరిస్థితి మరికొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని కూడా చాలా స్పష్టంగా పేర్కొంది. ఈ చలిగాలతో పాటు ఉత్తర తూర్పు రాష్ట్రాల్లో మార్నింగ్ టైంలో విపరీతమైనటువంటి దట్టమైనటువంటి పొగ మంచు కూడా కురుస్తుంది. దీంతో అటు రోడ్డు, రైలు ప్రయాణాలపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఇక నేషనల్ హైవే గానీ, స్టేట్ హైవేస్ తో పాటు మెయిన్ రోడ్స్ పైన దాదాపు మార్నింగ్ 8 o'clock నుంచి 8:30, 9 వరకు కూడా ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్స్ దాదాపు 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి వెహికల్స్ కూడా కనిపించని పరిస్థితులలో అటు పార్కింగ్ లైట్లను కానీ వేసుకొని ప్రయాణాలు చేస్తున్నారు. మరీ ఎక్కువగా ఉంటే మాత్రం హెవీ వెహికల్స్ లాంటి రోడ్డు పక్క పెట్టుకొని ఉంటున్నారు తప్ప చాలా జాగ్రత్తగా ప్రయాణించాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇక మెయిన్ గా ట్రైన్స్ కు కూడా మాత్రం, ఎందుకంటే ప్రతి రైల్వే స్టేషన్ వద్ద కానీ మిగతా చోట్ల కానీ సిగ్నల్స్ ఏర్పడాల్సి ఉంటుంది. సో పొగ మంచు కారణంగా, చలి కారణంగా సిగ్నల్స్ రైలు డ్రైవర్లకు కనిపించకపోవడం తోటి ట్రైన్స్ కూడా చాలా ఆలస్యంగా నడుస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో మనకు కనిపిస్తుంది. రాబోయే 2 రోజుల పాటు కూడా రాష్ట్రంలో చలి తీవ్రత
మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా వెల్లడించింది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఏంటంటే చలితో పాటు పొగమంచు కూడా తీవ్రంగా ఉంటుంది. దాంతో పాటు చల్లటి గాలులు కూడా ఎక్కువగా వీస్తున్నాయి. మార్నింగ్ టైంలో 5:30 నుంచి 8:39 వరకు కూడా చల్లటి శీతల గాలులు వీస్తున్నాయి. ఇటు చలి, ఇటు శీతల గాలులు, అటు పొగమంచు, ఈ మూడింటి ప్రభావంతో అయితే ప్రజలైతే తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి, గజగజలాడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది. ఇక తెలంగాణతో పాటు కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని కూడా తీవ్రమైనటువంటి చలిగాలు వీస్తున్నాయి. ఇక పలు ప్రాంతాల్లో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. సో ఈ రోజు రేపు చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ 2 రోజుల్లో చాలా జిల్లాలో 9.2 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. అంటే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు, అంటే తక్కువ స్థాయిలో 5 నుంచి 9 డిగ్రీల వరకు మాత్రమే మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా చాలా విపరీతమైనటువంటి ప్రభావం ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తీవ్రమైనటువంటి చలిగాల ప్రభావంతో అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అటు అధికారులు, ఇటు ప్రభుత్వము, అటు వెదర్ ఎక్స్పర్ట్స్ తో పాటు డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. అంటే వెచ్చటి దుస్తులు ధరించడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడము, ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ మాక్సిమము వేడి ప్రాంతాల్లో ఉండేలా చూసుకోవడం లాంటివి చేయాల్సి ఉందంటున్నారు. అత్యవసరం అయితే తప్ప ఉదయం రాత్రి వేళల్లో కూడా ప్రయాణాలు చేయవద్దని కూడా హెచ్చరికలు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ చల్లటి గాళ్ల ప్రభావంతో, చలి ప్రభావంతో చిన్నపిల్లల్లో న్యూమోనియా గానీ, లంగ్స్ ఇన్ఫెక్షన్స్, శ్వాసకోశ సంబంధిత వాటిలో స్కిన్ డిసీజ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, సేమ్ వృద్ధులు కూడా, వీరికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎవరైతే గవర్నమెంట్ రెసిడెన్షియల్స్ హాస్టల్స్ ఉంటున్నారో, గురుకులాల్లో ఉంటున్నటువంటి విద్యార్థులు అయితే రాత్రిపూట చలికైతే గజగజ వణికిపోతున్నారు. ఎర్లీ మార్నింగ్ టైంలో స్నానం చేసేటప్పుడు కూడా ఈ చలి ప్రభావాన్ని తట్టుకోలేక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి గవర్నమెంట్ గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. స్పందన ఓవరాల్ గా చూసుకుంటే మాత్రము చలి రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. ఈ రోజు కాకపోతే రేపు తగ్గుతుంది అనేటువంటి సిచ్యువేషన్ లేకుండా ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. తగ్గేదే లేదన్నట్టుగా చలి ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో అయితే ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. స్పందన. రైట్, థాంక్యూ రాజ్ పటేల్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.